క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దేవుడు ఏప్రిల్ మాసం అంతా కూడా తన కనురెప్పలో మనల్ని అందరినీ కాపాడి ప్రతి విధమైన శోధన నుంచి మనల్ని తప్పించి ప్రతి ప్రమాదం ఎన్నో కీడులు మనకి తెలియకుండానే ఎన్నో కీడుల నుంచి దేవుడు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి మరి ప్రభువుని స్తుతిస్తూ మరి ఈ నెలలో ఆఖరి దినం 30వ తారీఖు ఏప్రిల్ మాసం అడుగుపెట్టడానికి మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తున్న మరి నాటి వాక్య ధ్యానం ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం. అతని విల్లు బలమైన దగును, అతని విల్లు బలమైన దగును. ఈ వాక్యం యోసేపు యొక్క జీవితం పైన యాకోబు పలికిన ఆశీర్వాదంలో ఒక భాగం. ఇక్కడ విల్లు బలమైనది అనే పదం ఉపయోగించబడింది. విల్లు బలమైనది అనేది కేవలము శారీరకమైన శక్తి కాదు, కానీ ఇది ఆత్మీయమైన స్థైర్యం లేదా విశ్వాస బలం, ఇంకా దేవుని చేత బలపరచబడిన జీవితం అని అర్థం. యోసేపు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. సొంత వారి చేత ద్వేషించబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు. అంతవరకు తండ్రి యొక్క వడిలో ఎంతో ప్రేమను పొందుకున్నాడు. కుటుంబం యొక్క సంరక్షణలో ఉన్నవాడు ఒక్కసారిగా వీధుల్లోకి విసిరివేయబడ్డాడు. అబద్ధమైన ఆరోపణలు, నిందలు ఎన్నో భరించాల్సి వచ్చింది. దానికి కారణంగా జైలులో కూడా కొంతకాలం బ్రతకాల్సి వచ్చింది. అయినా కానీ అతని యొక్క విల్లు విరిగిపోలేదు. అంటే జీవితం, విశ్వాసం, తన జీవితం విరిగిపోలేదు. ఎందుకంటే దేవుడు తనతో ఉన్నాడు గనక. దేవునితో ఉన్న వారి యొక్క బలం బయటికి కనిపించే పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు, లేదా దేవునితో ఉన్నవారి యొక్క జీవితాలు ప్రస్తుతము ఎదుర్కొంటున్న శ్రమ, కష్టం, ఇబ్బందుల మీద ఆధారపడి ఉండదు. దేవుడు మనల్ని ఆత్మీయమైన యోధులుగా తయారు చేయాలని, సిద్ధపరచాలని ప్రభు ఇష్టపడతా ఉంటాడు. అంటే మన బలం మనలో కాదు, దేవునిలో ఉంది. దేవునిలో నువ్వెంత నిలిచి ఉంటావో అంతగా బయట పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా అయినా సరే అంతగా మనం నిలబడగలుగుతాం. క్రీస్తు యేసు ప్రభులో మనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు. క్రీస్తు యేసులో మనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఈ రోజున బలహీనంగా కనిపించవచ్చు మీ పరిస్థితులు, జీవితాలు, కుటుంబాలు, కుటుంబ సంబంధాలు, కానీ ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. పరిస్థితులు, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లేదంటే మనుషుల యొక్క మాటలు నిన్ను వంచవచ్చు, నిన్ను విరగొట్టాలి అనే ప్రయత్నం చేయొచ్చు, కానీ నువ్వు విరిగిపోవు. ఆ ఎదుర్కొంటున్న పరీక్షలు, ఆ వ్యతిరేకత నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాయి గనుక దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడే నిన్ను నిలబెడతాడు. గనుక విల్లు లేదా నీ జీవితం బలంగా ఉండాలి అంటే గనక ప్రార్థన, వాక్యం, దేవునికి సమీపముగా ఉండే జీవితం, దాని ద్వారా మాత్రమే నిలబడగలుగుతాం. ఎటువంటి పరిస్థితులైనా సరే విల్లు విరిగిపోదు, బలపరచబడుతుంది. మీ జీవితాలు విరిగిపోవు, మీ జీవితాలు కూలిపోవు, కుటుంబాలు కూలిపోవు, కుటుంబాలు నిలబెట్టబడతాయి. ఎప్పుడంటే దేవునికి మీరు అందుబాటులో ఉన్నప్పుడు. అతని విల్లు బలమైన దగును, విరిగిపోని విశ్వాసం, అన్బ్రేకబుల్ ఫెయిత్. ఈ రోజున ఈ వాక్యం ఏంటంటే మీరు చాలా ఒత్తిడితో, లేదంటే భయంకరమైన ఫెయిల్యూర్స్తో వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉన్నారా? చాలామంది బయటికి చాలా బాగా కనిపిస్తారు, చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. కుటుంబాల్లో కూడా భార్యాభర్తల మధ్యన ఏళ్ల కంటే అన్యోన్యంగా ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది, కానీ లోపల చూస్తే విరిగిపోయిన పరిస్థితులు కదా. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యం వెంటనే మీతో ప్రభు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నీ విల్లు బలమైనది అవుతుంది, నీ విల్లు బలమైనది అవుతుంది. మీ జీవితాలు బలంగా కట్టబడతాయి. జీవితం ఎప్పుడు కూడా సులభం కాదు, సులువుగా సాగిపోయేది కాదు. యోసేపు జీవితము మనం గమనిస్తే అది చాలా భయంకరమైన వ్యతిరేకతల మధ్యన వెళ్ళింది, పోరాటాలు. అయినా యోసేపు హృదయం, మనసు, జీవితం విరిగిపోలేదు. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని ఉంటది. ఎంత అద్భుతమైన మాట కదా. ప్రభు తోడుగున్నాడంట. యోసేపు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉన్నాడు. అంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు తోడుగున్నాడు,
అన్నలు ద్వేషిస్తున్నప్పుడు తోడుగున్నాడు, గుంటలో పడేసినప్పుడు ప్రభు తోడుగానే ఉన్నాడు. శోధన ఎదుర్కొని ఒక రేపిస్ట్ అనే నింద పడినప్పుడు కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు. జైల్లో భయంకరమైన మనుషుల మధ్యన ఉన్నప్పుడు, అంటే ఆ జైల్లో ఏమాత్రం హంతకులు ఉండొచ్చు, బందిపోటు దొంగలు ఉండొచ్చు, అటువంటి కఠినమైన వారి మధ్యన సున్నితమైన మనసు కలిగిన యోసేపు జీవిస్తున్నప్పుడు కూడా హృదయం ఎంత విరిగిపోయి ఉంటుంది కదా. అయినా ప్రభు తోడై ఉన్నాడు. ఎంత చక్కటి వాక్యం. పరిస్థితులు కాదు, దేవుని యొక్క సన్నిధి నీ బలానికి మూలం. దేవుడు నీకు తోడై ఉండే దేవుడు. ఆయన గాయాలు కలిగినా సరే విరిగిపోని జీవితం యోసేపుది. ఈ రోజున మీలో చాలా మంది వాక్యం వింటున్నవారు, నువ్వు విరిగిపోతా ఉన్నావు. మీరు అంటున్నారు అలసిపోయాము, ఇంకా పోరాడే శక్తి లేదని. ఎంత మాత్రం ఏ రోజు కూడా మన నోట రాకూడనది అదే. అలసిపోయాము అన్నమాట రాకూడదు. ఇదే నేను నేర్చుకున్నాను పరిచర్యలో. ఎందుకంటే అలసిపోవడానికి అవకాశం లేదు. శక్తినిచ్చేవాడు దేవుడు. జీవితంలో వెనకడుగు వేయడానికి వీల్లేదు, ఎందుకంటే నడిపించేవాడు దేవుడు. కీర్తన గ్రంథం 105 అధ్యాయం 18 నుంచి 19 వచనాల్లో యోసేపుని గురించి ఈ చక్కటి వాక్యం కీర్తనకారుడు రాశాడు. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. సంకెళ్ల చేత బంధించబడ్డాడు, కానీ తన విశ్వాసము తన సంకెళ్లలో లేదు. ఇనుము లాంటి కఠినమైన పరిస్థితులు తన ప్రాణాన్ని బాధించాయి, కానీ తన గాయాలు తన ఓటమికి ఏ రోజున కూడా కారణం కాల. గాయాలు అంటే దేవుడు నీ పట్ల పనిచేస్తున్న గుర్తులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నీకు గాయం కలుగుతున్న ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నా జీవితంలో పనిచేస్తున్నాడు. నీకు వ్యతిరేకత, దోషణకరమైన మాటలు, దాడులు ఎదురవుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది, దేవుని చేతిలో నేనున్నాను. ఈరోజు మీరు ఎదుర్కొంటున్నారు చూడండి, ఎన్నో దాడులు కదా. నిన్ను కోల్చడానికి కాదవి. నీకు వస్తున్న వ్యతిరేకతలు నీ జీవితము నవ్వుల పాలు కావడానికి కాదు, అవి నిన్ను కట్టడానికి, ఒక విలువైన వ్యక్తిగా నీ వ్యక్తిత్వాన్ని దేవుడు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క జీవితాన్ని లోపల నుంచి కడతాడు, లోపల నుంచి ఆయన కార్యం చేస్తాడు. మనమైతే బయటి నుంచి మార్పును కోరుకుంటాం, కానీ ప్రభువు మొదటిగా మన హృదయాన్ని, మన అంతరంగాలను ఆయన బాగు చేసి బయటికి ఆ యొక్క సౌందర్యాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఈ రోజుల్లో చాలా మంది ఎన్నో నిరుత్సాహాలు, డిప్రెషన్, అవునా, లేదా మీరు ఎదుర్కొంటున్న శోధనలు, అపవిత్రమైన సంబంధాలు వదులుకోలేకపోతా ఉన్నారా? ఒత్తిడి, అది చదువు, ఉద్యోగం, లేదా భవిష్యత్ ఏమవుతుందో అన్న ఒత్తిడి మీ జీవితాల్లో ఉన్నా, ఇవి ఏమీ కూడా నీ జీవితంలో వచ్చినప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒక్కటే, నిన్ను దేవుడు బలపరచడానికి, బలముగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు కూడా తన బిడ్డల్ని దేవుడు బలహీనలుగా ఉంచడానికి ఇష్టపడ్డు. మనం కూడా అంతే కదా. మన పిల్లలు కొంచెం బలహీనంగా కనిపిస్తున్నప్పుడు మనం చాలా కలవరపడతాం. ఏమన్నా విటమిన్స్ లోపం అవుతుందా, ఎలాంటి పౌష్టికాహారం బిడ్డలకి ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉంటాం కదా. మన ప్రభు కూడా అంతే. మనము విశ్వాసంలో లేదా మన జీవితంలో బలహీనలుగా ఉండడానికి ప్రభు ఇష్టపడ్డు. మనల్ని బలవంతులుగా చేయడం కొరకే దేవుడు ఆ శోధనల గుండా ప్రభు మనల్ని నడిపిస్తాడు. అదే సమయంలో చూడండి, దేవుడు సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధనను మన జీవితంలో ఆయన అంగీకరించడు కదా. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున నీ శ్రమ, నీ కష్టం, నీ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఆర్థికపరమైన ఒత్తిడి, ఇవన్నీ అంటే తెలుసా, దేవుడు నిన్ను దాచి ఉంచిన స్థలం అది. నిన్ను తయారు చేస్తున్నాడు ఆ స్థలంలో దేవుడు. యోసేపు పబ్లిక్ స్టేజ్ మీదకి రాకముందు, లేదా సింహాసనం మీద కూర్చుండబడక ముందు దేవుడు యోసేపుని జైల్లో సిద్ధపరిచాడు. ఒక ఫతీఫర్ ఇంట్లో ఒక బానిసగా సిద్ధపరిచాడు. ఆ గుంటలో పడేసినప్పుడు సిద్ధపరిచాడు. అన్నల చేత వ్యతిరేకత అనుభవించినప్పుడు దేవుడు సిద్ధపరిచాడు. నీ జీవితంలో కూడా అంతే. దేవుని యొక్క రహస్య స్థానంలో ముందు నువ్వు సిద్ధపరచబడాలి. దేవుని యొక్క సీక్రెట్ ప్లేస్, ఆయన నిన్ను సిద్ధపరిచే స్థలం అది. అప్పుడు ప్రజల ముందుకి ప్రభు నిన్ను తీసుకొస్తాడు. యాకోబు పత్రిక 1 అధ్యాయం 3-4 వచనాలు, మీరు నానా విధమైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. నిజంగా మనం అలా చేయగలుగుతున్నామా? మనము శోధనల్లో పడినప్పుడు, ఆ పరిస్థితుల గుండా పరీక్షించబడుతున్నప్పుడు అది మన పెనాల్టీ అనుకుంటాం, కానీ అది మన ప్రిపరేషన్. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న స్థలం అది. లేట్ అవుతుందా? మీరు ఎదురు చూస్తున్న కార్యాలు, ప్రమోషన్, ఉద్యోగం, వివాహం లేట్ అవుతుందా? అయితే దేవుడిని సిద్ధపరుస్తున్నాడు. నీది అది వెయిటింగ్ సీజన్ అని అర్థం చేసుకోవాలి. అది ఫెయిల్యూర్ కాదు, అది వెయిటింగ్ సీజన్.
నీవు ఎదురు చూడవలసిన స్థలం. అతని విల్లు బలమైన తగును. బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పరిశుద్ధమైన జీవితం, దేవునికి అనుకూలమైన జీవితంలో మనం జీవించినప్పుడు మాత్రమే. యోసేపు ఫతీఫర్ యొక్క భార్య దగ్గర నుంచి పారిపోవడంలో అతనికి బలం కలిగిందండి. చాలాసార్లు పారిపోవడం అంటే అదేదో అవమానం అనుకుంటారు. అది బలహీనత కాదు, అది నిజమైన బలం. నిజంగా చూడండి, యోసేపు ఆ ఫతీఫర్ యొక్క భార్య దగ్గర నుంచి పారిపోయి ఉండకపోతే సింహాసనం మీద కూర్చుండి ఉండేవాడు అంటారా? అక్కడే జీవితకాలం, లైఫ్ టైం బానిసగా పడి ఉండేవాడు. దేవుడు అక్కడే చూశాడు. పరిశుద్ధతకు పరీక్ష పెట్టబడుతున్నప్పుడు ఎంతోమంది నిజంగా జీవితంలో నిలబడగలుగుతా ఉన్నారు ఈరోజు వయసు తారతమ్యం లేకుండా ఏదో ఒక బలహీనతలో, ఏదో ఒక బంధకాలలో చిక్కుపడిపోతున్న వాళ్ళు అనేక మంది లేరా? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, పోర్నోగ్రఫీ ఇటువంటి అపవిత్రమైన పాపాలకు, రహస్యమైన పాపాలు ఎవరు చూడటం లేదు కదా అనుకుంటున్నారు. కానీ అది నిన్ను దేవుని యొక్క ప్రణాళిక నుంచి నిన్ను దూరం చేస్తున్నది. నీ బలాన్ని కోల్పోతున్నావన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. 2 తిమోతి రాసిన పత్రిక 2:22 ఈ యొక్క వచనం చాలా ప్రాముఖ్యమైనది. అన్ని రెండులే ఉంటాయి. నీవు యవ్వనేచ్చుల నుండి పారిపో, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు అని. ఈ రోజుల్లో చాలా మంది పాపముతో ఆడుకుంటా ఉన్నారు. అది చెలగాటం అనుకుంటున్నారు. కానీ జాగ్రత్త, దేవుడు నేను ఈరోజు పిలుస్తున్నాడు ఏమన్నా తెలుసా? అక్కడి నుంచి పారిపో, ఆ స్థలాల నుంచి పారిపో, ఆ సంబంధాలు నిన్ను అపవిత్రం చేసే ఆ సంబంధాల్లో నుంచి పారిపో, పరిశుద్ధునిగా జీవించు. యోసేపు ఆ పాపంలో పడిపోలేదు. ఎందుకో తెలుసా? కారణం, దేవునికి భయపడ్డాడు. అక్కడ చక్కటి మాట అన్నాడండి. అంత చిన్న వయసులో అసలు ఎలా అనగలిగాడు? యవన కాలంలో 39వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండం. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని తన యజమానుని భార్యతో అన్నాడు. ఎంత చక్కటి మాట! ఎలా చేయగలను? నిజమే కదా? ఇది ఈ రోజున ఎంతమంది ఈ మాట మనం చెప్పగలుగుతున్నాం? ఒక క్రైస్తవులు మేము ఈ పని చేయకూడదు, దేవుని ఎరిగిన వారం ఈ స్థలంలో మేము ఉండకూడదు అని ఎంతమంది, ఎన్నిసార్లు మన హృదయంతో మనం చెప్పుకోగలుగుతున్నాం? ఈ రోజున పాపం అనేది అనేక మందికి ఇది నార్మల్ అయిపోయింది. కానీ జాగ్రత్త, నీ జీవితాన్ని, నీ ఆత్మను బలహీనపరుస్తుంది అది. అక్రమ సంబంధాలు నీ భవిష్యత్తును నాశనం చేస్తాయి. ఎన్నో ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ పారిపోవటం మంచిది. పారిపోవటం బలహీనత కాదు, పవిత్రంగా ఉండడానికి ఆసక్తులు ఏంటండి. ఎందుకంటే నీ విల్లు బలపరచబడాలి. దేవుని చేతిలో నీ విల్లు బలపరిచేది. విల్లు, నీ జీవితం దేవుని చేతిలో బలపరచబడాలి. నువ్వు బలహీనుడిగా ఉండడానికి వీల్లేదు, చేతకానివానిగా ఉండడానికి వీల్లేదు. మీ జీవితం యొక్క బలం ఎక్కడుంది? ఎక్కడ వెతుకుతున్నారు? మనుషుల మాటల్లోనా? సోషల్ మీడియాలో వెతుకుతున్నారా? జిమ్ముల్లో వెతుకుతున్నారా? మీ బలం ఎక్కడుందో తెలుసా? మోకాలి ప్రార్థనలో ఉంది. మోకరించి ఎన్నాళ్ళైంది? ఆలోచించండి. యెహోవాను ఆశ్రయించి వారు నూతన బలం పొందుతారంటున్నారు. ఏది నూతన బలం? నూతనంగా నీ బలం నూతనపరచబడుతుందా? ఎప్పుడో పొందుకున్న బలం ఈ పాటకు అది డ్రైన్ అయిపోయింది, ఎండిపోయింది. ఆలోచించండి, ఎందుకు పొందుకోలేకపోతున్నారు? దేవుని యొక్క సన్నిధి నిజమైన పవర్ స్టేషన్ తెలుసా? మన జీవితంలో ఎంతమంది మనం రీఛార్జ్ ప్రభు సన్నిధిలో నిలిచి ఉండి ప్రభు మందిరానికి వెళ్తూ మన దేవుని యొక్క బలాన్ని పొందుకోవడానికి మనము రీఛార్జ్ అవుతున్నామో ఆలోచించండి. ఫోన్ కాదు, ఫ్రెండ్స్ కాదు, సోషల్ మీడియా కాదు. ప్రభువులో బలపడండి, ప్రభువులో బలపడండి, ప్రభువులో నిలిచిండండి. నీ మీద ఆయన లక్ష్యం ఉంచుతాడు, నీ మీద లక్ష్యం ఉంచుతాడు ఆయన. యోసేపు ఎంత భయంకరమైన దాడి యోసేపు మీదకి కలిగినా ఎక్కడా కూడా ఓడిపోలేదు. నీవు శత్రువుకి పదే పదే టార్గెట్ అవుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క పిలుపు నీ మీద ఉంది, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో మరి ఎంతమంది మీ విల్లు విరిగిపోయింది అనుకుంటున్నారా? మీ విల్లు బలహీనమైపోయింది అనుకుంటున్నారా? మీ జీవితాలు బలహీనమైపోయింది అనుకుంటున్నారా? పాపం మిమ్మల్ని బలహీనపరిచిందా? లోకం నిన్ను బలహీనపరిచిందా? ఎవరో చేసిన గాయాలు నిన్ను బలహీనపరిచాయా? అయితే ప్రభువు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. ఏమైనా తెలుసా? ఇదిగో, నేను నిన్ను మళ్ళీ బలపరచగలను, నేను నిన్ను మళ్ళీ బలపరచగలను.
నీ విల్లు బలమైనదిగా నేను చేయగలను. నీ జీవితం విరిగిపోయింది, పాపం, బలహీనత, బాధలు నిన్ను కూల్చేశాయి. కానీ ఈరోజు ప్రభు ముందుకి రా, యోసేపులాగా బలపరచబడు. నీ విశ్వాసాన్ని విరిగిపోకుండా జీవితంలో నిలబెట్టి నీ విల్లు బలమైనదైనట్లుగా దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. నీవు బలహీనుడు కాదు, నీవు దేవునిలోనూ బలవంతుడు. తలలు వంచుతాం, ప్రార్థనలో ఎక్కి విందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో ఒక చోట పడిపోయిన వారే, ఎక్కడో ఒక చోట తలంపుల్లో, ఆలోచనల్లో, దేవా, జీవితంలో నష్టపోయిన వారే, గాయపరచబడిన వారే, బలహీనులైపోయారయా. జ్ఞాపకం చేసుకో. ఇదిగో ఈరోజు నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మరలా మాట్లాడినందుకు వందనాలు నాయనా. మా యొక్క విల్లును నువ్వు బలపరిచే దేవుడవు దేవా, నీకు స్తోత్రాలు. బలమైనదిగా మా విల్లును, మా జీవితాలను నువ్వు మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. నీ బిడ్డలు వెళుతున్న ప్రతి మార్గాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. బలమైన నీ శక్తితో నిలబెట్టమని, జయించేవారిగా వారిని నిలబెట్టు. నీ సన్నిధిలో ప్రభా, అవును, రీఛార్జ్ కాగలగాలి. పవర్ స్టేషన్ నువ్వే మాకు పవర్ అందించేవాడు గనక అట్టి కృపని బిడ్డలకి దయచేసి బలపరచమని. ఈ వాక్యం ఎక్కడెక్కడికైతే వెళుతుందో నేను ఆ ధ్వని త్వరంగాలుగా ఎక్కడెక్కడికైతే వెళుతున్నారో ఆ స్థలాలన్నింటిలో కూడా నీ మహిమ నింపబడాలి. వారి జీవితాలలో నీ వెలుగు నింపబడడానికి సహాయం చేయమని మరొకసారి కుటుంబాలను కట్టండి దేవా, బలపరచండి నాయనా. ఇదిగో వయసు తారతమ్యం లేకుండా పాపంలో పడిపోతూ ప్రభా ఎంతో ఆకర్షిస్తున్న సోషల్ మీడియాను జయించే శక్తిని నీ బిడ్డలకు మీరు దయచేయమని, యవన బిడ్డల చుట్టూ నీ కంచివ్వండి. వారి భవిష్యత్తును ఆశీర్వదించండి. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రభా, పై చదువుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి భవిష్యత్తును మీరు దయచేయండి, బలపరచమని అడుగుతూ మరొకసారి అనారోగ్యంతో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. స్వస్థత, విడుదల దయచేయండి. చేయి విడిచిపెట్టబడిన వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం, మీరు ఆదరించి బలపరచమని నీ కృప కలిగిన హస్తాలకు దేవా ఈ దినం వీరు చేస్తున్న ప్రయాణాలను, ప్రయత్నాలను కూడా దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తూ నీ మెండైన దీవెనలు నీ బిడ్డల పైన కుమ్మరింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.